సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి కని విని ఎరుగని రీతిలో స్పందన వస్తోంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు సీఎం జగన్ కు అడుగడుగునా నీరాజనాలు పలికారు. నెదుటిపై గాయం మానకపోయినా సడలని ఉక్కు సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ తన బస్సు యాత్రను ముందుకు సాగిస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ 18వ రోజు ఎస్టీ రాజాపురం నుంచి ప్రారంభమైంది. సీఎం జగన్ ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంతో యాత్రను కొనసాగిస్తున్నారు. సీఎం జగన్ హత్యాయత్నం కేసు విచారణలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. హత్యాయత్నం కేసులో ఇప్పటికే పోలీసులు A1 వేముల సతీష్ ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు సతీష్. పక్కా ప్రణాళికతో సీఎం జగన్ పై హత్యాయత్నానికి పాల్పడ్డట్లుగా చెప్పినట్లు సమాచారం. A2 ప్రేరణతోనే హత్యకు ప్లాన్ చేశామని వేముల సతీష్ అంగీకరించాడని తెలుస్తోంది. అయితే A2 దుర్గారావా లేక మరెవరు అని తేల్చే పనిలో పడ్డాడు పోలీసులు. ఏపీలో తొలి రోజు భారీగా నామినేషన్స్ దాఖలయ్యాయి. లోక్సభకు 39 మంది, అసెంబ్లీకి 190 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ మరికొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉన్న కొద్దీ టీడీపీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. ఓటర్లకు ఎరవేసి ఓట్లు దండుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ నేతలు ఓటర్ వెరిఫికేషన్ ముసుగులో తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. రంజాన్ తోఫా పేరుతో గుడివాడలో 17వ వార్డులో కిట్లు పంపిణీ చేశారు. రాత్రి సమయంలో గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగంట్ల రాము ఫోటో ముద్రించి ఉన్న కిట్లను ఓటర్లకు పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా నూజివీడ్లో టీడీపీకి భారీ జలక్ తగిలింది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా ముద్రబోయిన వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనను కాదని కొలుసు పార్థసారథికి టికెట్ ఇవ్వడంపై ముద్రబోయిన వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్న పార్థసారథి నూజివీడ్లో కానీ పెనమలూరులో కానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు విశాఖ R&B జంక్షన్ వద్ద ఉన్న పైడిమాంబ అమ్మవారి ఆలయంలో, మురళీనగర్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీతో తరలివెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు తహసీల్దార్ కార్యాలయంలో మైదుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శెట్టిపల్లి రఘురామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పాల్గొన్నారు. 2019 నుంచి మైదుకూరులో ఎంతో అభివృద్ధి జరిగిందని, వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రాబోతోందని ధీమాను వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు. అంతకు ముందు ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కొవ్వూరు సబ్ కార్యాలయానికి వెళ్లి అక్కడి ఆర్ఓకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమాను వ్యక్తం చేశారు తలారి వెంకట్రావు. సీఎం వైఎస్ జగన్ చేసిన సంక్షేమ పథకాలే తమను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఆత్మకూరులో తహసీల్దార్ కార్యాలయంలో నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డితో కలిసి అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ నామినేషన్ దాఖలు చేశారు. తిరువూరులో ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు నల్లగట్ల స్వామిదాస్. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకుడు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ 175కు 175 స్థానాలు గెలుస్తుందని ధీమాన్ వ్యక్తం చేశారు గౌతమ్ రెడ్డి. దర్శి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజంపల్లి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి భారీ ర్యాలీతో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవాలన్న తపన పేద వర్గాల్లో బలంగా ఉందన్నారు. సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో బలంగా పనిచేస్తున్నాయంటున్నారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. కుప్పం విజయాన్ని సీఎం జగన్ కు కానుకగా ఇద్దామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కుప్పంలో గెలుపు మనదేనని ధీమాను వ్యక్తం చేశారు. నంద్యాలలో కూటమికి భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్, ప్రోగ్రాం నిర్వహణ కమిటీ కార్యదర్శితో పాటు సుమారు 300 మంది జనసేన కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ వైఖరి, కూటమితో జతకట్టిన తీరు నచ్చకే జనసేన పార్టీని వీడినట్లుగా వారు చెప్పారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.
కాకినాడ రూరల్లో జరుగుతున్న మేమంతా సిద్ధం సభ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే సీఎం జగన్ బస్సు యాత్రకు జనం పోటెత్తుతూ ఉండగా కాకినాడ రూరల్ సభకు అన్ని రికార్డులు బద్దలు కొట్టేలా జనం హాజరవుతున్నారన్నారు కన్నబాబు. అన్ని గ్రామాల నుంచి జనం సభకు వచ్చేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారని చెప్పారు. రేపటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. అలంపూర్ జోగులాంబ నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు కేసీఆర్. రాష్ట్రంలో అన్ని లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర సాగేలా ప్రణాళికలను రూపొందించారు. కపట నీతికి కాంగ్రెస్ మారుపేరన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కపట నీతికి మారుపేరు కాంగ్రెస్ అని, అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోందంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నేడో రేపో అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకాష్ గౌడ్ తెలిపినట్లుగా సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ లపై మంత్రి పొన్నం ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల పాలనలో అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరంగల్ జిల్లాలో ప్రలోభాల పర్వం ఇప్పుడే మొదలయ్యింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందు వద్ద కారులో తరలిస్తున్న మద్యం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న క్రమంలో రాయపర్తి నుంచి పర్వతగిరి మండలం గోపనపల్లి వైపుకు కారులో తరలి వెళ్తూ ఉన్న మద్యాన్ని పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామంలో ఇసుక రీచ్ ను రద్దు చేయాలని గత 13 రోజులుగా దీక్ష చేస్తూ ఉన్న అఖిలపక్ష నాయకులకు, రైతులకు పెద్దపల్లి బీఆర్ఎస్ నేత దాసరి ఉషా సంఘీభావాన్ని తెలిపారు. ఇసుక రీచ్ల వల్ల నదీ పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి సాగునీటి కష్టాలు ఏర్పడుతున్నాయని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి కీసర పోలీస్ స్టేషన్ అధికారులతో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కీసర పిఎస్ పరిధిలో నమోదైన ఫోక్సో కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, పెండింగ్ కేసుల వివరాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. స్టేషన్ పరిధిలో జరిగే నేరాలను అదుపులో ఉంచాలన్నారు. నేర నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ గ్రామాభివృద్ధికి పాటుపడాలని సందర్భంగా కోరారు. సంగారెడ్డి జిల్లా బొంతుపల్లి పారిశ్రామిక వాడలో పారిశ్రామికవేత్తలతో ఎస్పీ రూపేష్ సమావేశం నిర్వహించారు. పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించడానికి తయారవుతున్న మెటీరియల్ వివరాలను బోర్డుపై ఉంచాలని సూచించారు. ప్రమాదాలు చోటు చేసుకుంటే వాటిని నివారించే వివరాలు కూడా బోర్డుకు ఏర్పాటు చేయాలన్నారు. ఇవాళ సాయంత్రం సింహాద్రి అప్పన్న వార్షిక కళ్యాణోత్సవం జరగనుంది. రథోత్సవం నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో సింహగిరికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ దేవాలయంలో సంతానం లేని వారికి గరుడ ప్రసాదం పంపిణీ చేస్తామని తెలపడంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. దీంతో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. భార్య కొడుతోంది, విడాకులు ఇప్పించాలంటూ ఓ వ్యక్తి హంగామా సృష్టించారు. హైదరాబాద్ శివార్కు చెందిన నగేష్ అనే వ్యక్తి కొంపల్లి జయభేరి పార్క్ చెరువులోకి దిగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది దూరం నుంచి గమనించిన స్థానికుల విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అతన్ని కాపాడే యత్నం చేయగా తన భార్య కొడుతుంది, పిల్లలను కూడా దగ్గరకు రానివ్వటం లేదన్నాడు. విడాకులు ఇప్పించండి లేదంటే చచ్చిపోతానంటూ అతడు ఆందోళన చేశాడు. పోలీసులు శాంతింపచేసి బయటకు తీసుకొచ్చారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నాటు వైద్యంతో బాలుడు మృతి చెందాడు. సాసిగామ సమీపంలో పూలాజీ బాబా ధ్యాన కేంద్రంలో 4 ఏళ్ల క్రితం ఆరోగ్యం బాలేదని నమ్మాల గ్రామానికి చెందిన శ్రీనివాస మల్లీశ్వరి తన కుమారుణ్ణి నాటు వైద్యం కోసం చూపించారు. చెట్ల మందులతో నయం చేస్తానని ఆశ్రమంలో ఉంచుకున్న నాటు వైద్యుడు భీమరావు 4 ఏళ్లైనా చూపించకపోవడంతో రెబ్బన పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించగా బాలుడు మృతి చెందినట్లుగా తెలిసింది. నంద్యాలలో గడ్డివాముతో వెళుతూ ఉన్న లారీకి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ మంటలు వెనకాలే వస్తూ ఉన్న బైకు కూడా అంటుకున్న 3 వ్యక్తులు త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నారు.
ఖమ్మం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి అధికారి బాగోతం బట్టబయలైంది. లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అడ్డంగా దొరికిపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎస్ఐ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో 3 యువకుల వద్ద లంచం తీసుకుంటూ ఉండగా పట్టుబడ్డారు. ఎస్ఐ శ్రీనివాసరావు, కానిస్టేబుల్ శంకర్, ప్రైవేట్ సీసీ కెమెరాల ఆపరేటర్ నవీన్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఏసీబీ వలకు 2 సిఆర్డీఏ ఉద్యోగులు, మరో ప్రైవేట్ బిల్డింగ్ ప్లానర్ చిక్కారు. ఓ భవన నిర్మాణానికి అనుమతినిచ్చేందుకు 30,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ మచ్చబొల్లారంలో అగ్ని ప్రమాదం జరిగింది. అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. తమిళనాడులో సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం స్టాలిన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, నటులు రజనీకాంత్, అజిత్, ఇతరులు ఓట్లు వేశారు. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతల నడుమ పోలింగ్ కొనసాగుతోంది. కూచ్ బెహ్రాలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో బీజేపీ బూత్ ప్రెసిడెంట్ ఒకరికి గాయాలయ్యాయి. మరోవైపు దిన్హాటాలో ఓ బీజేపీ నేత ఇంట్లో నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చిందో పెళ్లి కూతురు. ఉత్తరప్రదేశ్ ముజాఫర్ నగర్ లో దీపా అనే అమ్మాయి పెళ్లి బట్టలతోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు. ఎన్నికల కోసం 41 హెలికాప్టర్లు, 84 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. గుజరాత్లోని అహ్మదాబాద్ కు చెందిన 6 ఏళ్ల తాక్షి వాఘాని లింబో స్కేటింగ్ అద్భుత ఫీట్ చేసింది. 25 మీటర్ల కంటే తక్కువ లింబో స్కేటింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకుంది. తాక్షి కంటే ముందు పూణేకు చెందిన మనస్వి విశాల్ 25 మీటర్లకు పైగా తక్కువ లింబో స్కేటింగ్ టైటిల్ ను కలిగి ఉన్నాడు. అయితే భూమి కేవలం 16.5 సెంటీమీటర్స్ ఎత్తులో లింబో స్కేటింగ్ చేసి చిన్నారిగా రికార్డును సృష్టించాడు. ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మండే ఎండలకు అడుగు బయట పెట్టేందుకే జనం జంకుతున్న పరిస్థితి. 90 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోనూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్లగొండ, మంచిర్యాల, ములుగు, జగిత్యాల జిల్లాల్లో మండే ఎండలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నెల్లూరులో కాలేజీ ఫెస్ట్ లో డాన్సింగ్ స్టార్ శ్రీలీల తలుక్కుమన్నారు. ఫెస్ట్ గెస్ట్ గా వెళ్లిన శ్రీలీల అక్కడి స్టూడెంట్స్ తో స్టేజ్ పై కుర్చీ మడత పెట్టి సాంగ్ కి డాన్స్ చేసి అదుర్స్ అనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.